సంపూర్ణ భద్రత కూడా కల్పించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే కార్మికుడు వెళ్ళిపోతే కనీసం వడ్డీ ఖర్చు కూడా ఇచ్చే పరిస్థితిలో కార్మికులకు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీటన్నిటిపైన రానున్న కాలంలో కార్మిక చట్టాల రద్దు కోసం ఆందోళన కూడా చేపట్టడానికి కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచాలని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి 282 జీవో ఏదైతుందో అది 10 గంటలు పెంచుతూ ఈరోజు కొత్త జీవో తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల పని దినాన్ని పెంచుతూ ఈరోజు జీవో తీసుకొచ్చినటువంటిది సరైనది కాదు. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి, వాటిని పెరిగిన ధరలు అన్ని కూడా ఈరోజు తగ్గించాలని అని చెప్పేసి కూడా మేము ఈ సమ్మెలో ప్రభుత్వాలను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్మికులను కనీస వేతనాలు పెంచకుండా ఈరోజు వాళ్ళకు అనేక భారాలు వేస్తూ ఈరోజు కనీసం వాళ్ళు మరణిస్తే వాళ్ళకు మట్టి ఖర్చులు కూడా 1,50,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ అవన్నీ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకు సబ్బులు సరుపులు ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు నిన్నకు నీరెత్తినట్టు వేరుస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గాని అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గాని స్పందించి కార్మికుల పట్ల వేరుస్తున్నటువంటి తీరు మార్చుకోవాలి. ఈరోజు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేసిన సమ్మెకు కేపీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. ఈరోజు ఏదైతే జీపీ కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఇక్కడ సమ్మె చేయడం జరిగింది. వీళ్ళు సమ్మె చేసే వాళ్ళంతా ఎక్కువ మాటన పనిచేసే వాళ్ళంతా దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈరోజు దేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం వచ్చినప్పటికీ ఇప్పటికీ దళితులపైన అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ కూడా కనీస మనిషిగా గుర్తించిన పరిస్థితులు, అనేక అధికారుల వేధింపులు గురి అవుతా ఉన్నారు. వీళ్ళు కనీస వేతనాలు కూడా లేవు. ఈ రోజు వెంటనే వీళ్ళందరికీ వేతనాలు అందించే వరకు మేము కేపీఎస్ గా పోరాటం చేస్తాం. మీ చేసే సమ్మెకు కూడా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.